గురువులు సమాజానికి ఆదర్శప్రాయులు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లంటే సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే మెదక్ జిల్లాలో కొందరు టీచర్లు సిండికేట్గా ఏర్పడి లిక్కర్ షాప్స్ టెండర్స్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో టెండర్లు వేయటం హాట్ టాపిక్గా మారింది. ఈ టీచర్లు ఎవ్వరూ సొంతంగా టెండర్స్ వేయలేదు. బంధుమిత్రుల్ని బినామీలుగా పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. టీచర్ లిక్కర్స్ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొందరు ప్రభుత్వ టీచర్లు సిండికేట్గా ఏర్పడి మద్యం దుకాణాలకు 6 టెండర్లు వేయించారు. గతంలో 3 షాప్స్ దక్కించుకున్న ఈ బినామీ బ్యాచ్ ఈసారి మరిన్ని వైన్ షాప్స్ కోసం టెండర్లు వేయించారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని 20 మంది టీచర్లు 4 ఏళ్లుగా కిడ్డీ పార్టీ గ్రూపుగా కొనసాగుతున్నారు. అందులోని కొందరు టీచర్లు 10 మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. మెదక్ జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా తమ కుటుంబ సభ్యుల పేరిట వైన్ షాప్స్ కు టెండర్లు వేయించారు. స్థానిక సంస్థలకు వరుసగా ఎన్నికలు రానున్నందున లిక్కర్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందన్న ఆశతో ఈ రంగంలోకి ప్రభుత్వ ఉద్యోగులు కూడా దిగుతున్నారు. లిక్కర్ షాప్స్ ద్వారా బాగా సంపాదించవచ్చునన్న ఆలోచనతోనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ రియల్ వ్యాపారులు అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ టెండర్స్ పాల్గొనడం వల్ల అనేక మంది యువత కూడా బ్యాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. మరి ఎందుకంటే 2 లక్షలు ఉన్నప్పుడు కొంత పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండే, కానీ 3 లక్షలు మీరు ఒక్కసారి ₹1,00,000 పెంచడం వల్ల కూడా అనేక మంది బ్యాక్ స్టెప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రియల్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇటీవల కాలంలో రియల్ వ్యాపారం తగ్గడం, స్థిరాస్తులు ఎక్కువగా ఉండే ఏసీబీ దృష్టిలో పడే అవకాశాలు ఉండడంతో రెగ్యులర్గా నగదు చేతికందే వైన్ షాప్ సేఫ్ అని భావిస్తున్నారు. టీచర్లు మద్యం వ్యాపారంలోకి దిగడం ఆశ్చర్యకరంగా ఉందని సామాజిక కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 మద్యం దుకాణాలకు 8,634 దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ అధికారులు చెప్పారు. గతంలో రియల్ వ్యాపారులు లిక్కర్ టెండర్ ఎక్కువగా వేసేవారని, ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా రంగంలోకి వచ్చారని తెలిపారు.